హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందుగా వీడియో పెట్టి 3 రోజులు అయిపోయింది. ఐఎమ్ వెరీ వెరీ సారీ. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ చెప్దాం అనుకుంటున్నా. చాలా మంది మోటో ఎడ్జ్ 50 Pro కి సంబంధించి రివ్యూ అని అడుగుతున్నారు. మార్నింగ్ 7 o'clock అరౌండ్ లో మోటో ఎడ్జ్ 50 Pro రివ్యూని పోస్ట్ చేస్తా. ఖచ్చితంగా ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి. ఒక చిన్న హింట్, ఫోన్ అయితే చాలా బాగుంది. ఛార్జింగ్ టెస్ట్ లో పెట్టా, 8 minutes లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. చెక్ చేస్తున్నాం. రేపు పొద్దున్న ఆ వీడియో వచ్చింది, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ 25,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో రీసెంట్ టైమ్స్ లో మనం ఒకసారి చెక్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్స్ అయితే మాత్రం పోకో X6 Pro ఒకటి బెట్ గా కనబడుతుంది. యాక్చువల్లీ పోకో X6 Pro అనేది ఒక ఆల్రౌండర్ ఫోన్ అయితే కాదు. ఎవరైతే ఓన్లీ గేమింగ్ నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటారో వాళ్ళకి మాత్రమే పోకో X6 Pro సజెస్ట్ చేస్తాం. అండ్ దాంట్లో మదర్ బోర్డ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పని కొంతమంది వగైరా UI ఇష్యూస్, యాడ్స్, చాలా మంది దాన్ని ఎక్కువ పిక్ చేసుకోవట్లేదు. ఆ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుందాం అని చెప్పి రీసెంట్ గా నథింగ్ ఫోన్ 2A లాంచ్ చేశారు. కాకపోతే చార్జర్ ఏవి ఇంక్లూడ్ చేసుకుని రావు కాబట్టి ఒక 2,000 రూపాయలు ఇంకా ఎక్కువే అవుతుంది. చార్జర్ ని మొత్తం ఇంక్లూడ్ చేసుకుంటే 26,000 రూపాయల ప్రైస్ పాయింట్ లో నథింగ్ ఫోన్ 2A వస్తుంది. OnePlus లాంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ నుంచి OnePlus Nord CE4 అని చెప్పని ఒక ఫోన్ లాంచ్ చేశారు. అండ్ ఈ ఫోన్స్ ఏవైతే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానో కార్డ్ ఆఫర్స్ గురించి అయితే ఈ వీడియోలో నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కార్డు ఉండట్లేదు. అండ్ నా ప్రెజెంటేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. పక్కన పాయింట్స్ టేబుల్ డిస్ప్లే చేస్తాను. అండ్ స్పెక్స్ వైజ్ మీకు ఇక్కడ టిక్ మార్క్స్ అండ్ ఇంటూ మార్క్స్ కనబడుతుంటాయి. ఫైనలీ మీరు దేని మీద అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాటికి టిక్ పడిందా, రాంగ్ పడిందా, అండ్ ఎన్ని పాయింట్స్ ఏ బ్రాండ్ స్కోర్ చేసిందో దాన్ని బట్టి మీకు నచ్చిన ఫోన్ ని పిక్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో ఎక్కడ కూడా ఒక సెకండ్ కూడా బోర్ కొట్టనీయకుండా వీడియోని ప్రెజెంట్ చేస్తా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా నథింగ్ ఫోన్ 2A వర్సెస్ OnePlus Nord CE4 చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫోన్ కి హార్ట్ లాంటి ప్రాసెసర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. నథింగ్ ఫోన్ 2A లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఉంది. ప్రో అని చెప్పి వాళ్ళు ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకుంటారు, అది వేరే విషయం. దీని ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ 2.8 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ ఉంటుంది. రైట్ నో ఈ Nord CE4 లో ఉన్నది కూడా స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ 2.63 GHz ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ తో వస్తుంది. ఇక్కడ ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్ కన్నా మనం చెక్ చేసుకుంటే నథింగ్ ఫోన్ 2A నే 0.2 GHz ఎక్కువ ఉంటుంది. కాకపోతే రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు OnePlus Nord CE4 అనేది నథింగ్ ఫోన్ 2A కంటే కూడా ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పీరియన్స్ చేశా. ఇన్ఫాక్ట్ రెండు ఫోన్స్ లో కూడా 90 FPS ఆప్షన్ ఉండదు మీరు ఒకవేళ గేమింగ్స్ ఆడుకునే వాళ్ళైతే. కాకపోతే ఎక్స్ట్రీమ్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో కనుక మనం ప్లే చేసి చూసుకున్నప్పుడు మాత్రం ప్రెటీ స్మూతర్ ఎక్స్పీరియన్స్. దీనికి ప్రూఫ్స్ ఆంటిట్యూడ్ స్కోర్స్ కూడా. ఇప్పుడు డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది 7 lakhs మాక్సిమం 7,20,000 7,30,000 వరకు ఆంటిట్యూడ్ స్కోర్ చేయడం జరిగింది. ఈ Nord CE4 లో ఆంటిట్యూడ్ స్కోర్స్ 8 lakhs వరకు స్కోర్ చేయడం జరిగింది. సో ఆన్ పేపర్ ప్రైమరీ క్లాకింగ్ స్పీడ్స్ అయినా స్పెక్స్ ఎలా ఉన్నా కానీ ఇన్ రియల్ పర్ఫార్మెన్స్ మాత్రం 7 Gen 3 ప్రాసెసరే బాగుంది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే మాత్రం బెటర్ గో విత్ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ అలాగే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ లో నథింగ్ లో అండ్ OnePlus లో రెండు ఫోన్స్ లో కూడా LPDDR4X కాన్ఫిగరేషన్ తో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్స్ లో కూడా LPDDR5 యూసేజ్ ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. అండ్ స్టోరేజ్ టైప్స్ నథింగ్ ఫోన్ 2 వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. OnePlus Nord CE4 వచ్చేసరికి UFS 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. ఇన్ఫాక్ట్ మీరు ఒకవేళ USB Type-C పెన్ డ్రైవ్స్ యూజ్ చేసినప్పుడు ఈ ట్రాన్స్ఫర్స్ ఏమైనా డేటా ట్రాన్స్ఫర్స్ పెట్టుకున్నప్పుడు మాత్రం UFS 2.2 కంటే కూడా UFS 3.1 అనేది 3 times ఫాస్టర్ గా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయగలుగుతుంది. సో ఒకవేళ స్టోరేజ్ టైప్స్ మీకు మ్యాటర్ చేస్తాయి అనుకుంటే మాత్రం నథింగ్ ఫోన్ 2A కంటే కూడా OnePlus Nord CE4 లోనే బెటర్ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ ఉంటాయి. ఇక్కడ UFS 2.1, ఇక్కడ UFS 3.1. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. రెండు ఫోన్స్ లో కూడా 6.7 inch డిస్ప్లేస్ ఉంటాయి. ఒకవేళ మీరు కాంపాక్ట్ ఫోన్స్ యూస్ చేయాలనుకుంటే ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ పిక్ చేసుకోమాకండి. రెండు కూడా టాలర్ ఫోన్స్ కొంచెం బారుగానే ఉంటాయి. 6.7 inch సపోర్ట్ చేస్తాయి. ఫుల్ HD ప్లస్ డిస్ప్లేస్ రెండు కూడా. 120Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తాయి. రెండు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నాయి. రెండు ఫోన్స్ కూడా HDR10+ కి సపోర్ట్ చేస్తాయి. కానీ డిస్ప్లేలో బెజల్స్ అనేవి నథింగ్ ఫోన్ 2A లో కొంచెం థిక్కర్ బెజల్స్ కనబడతాయి. Nord CE4 లో బెజల్స్ అనేవి కొంచెం థిన్నర్ గా కనబడతాయి. దీన్ని మనం స్క్రీన్ టు బాడీ రేషియో అని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. నథింగ్ ఫోన్ 2A లో 87% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. Nord CE4 లో 93% వరకు స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. సో దట్ మనకి వ్యూయింగ్ యాంగిల్స్ అనేవి కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం Nord CE4 కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా బ్రైట్నెస్ నిట్స్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ లో మనకి 1300 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. టిపికల్ బ్రైట్నెస్ నిట్స్ 700 nits వరకు ఉంటాయి. Nord CE4 లో మీకు 1100 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. టిపికల్ బ్రైట్నెస్ ని మీకు ఇంచుమించు ఇంతే ఉంటాయి. 700-800 nits టిపికల్ బ్రైట్నెస్ ఉంటాయి. సో రియల్ లైఫ్ లో మాత్రం ఈ బ్రైట్నెస్ నిట్స్ అనేవి పెద్దగా మ్యాటర్ చేయవు. ఇక్కడ పాయింట్ అనేది డిస్ప్లే వైస్ రెండు ఫోన్స్ కి ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా మల్టీమీడియా గురించి మాట్లాడుకుంటే డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్ గురించి రెండు ఫోన్స్ లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ లేదు. అండ్ రెండు ఫోన్స్ లో డాల్బీ అట్మోస్ సపోర్ట్ కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ 2A లో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అండ్ Nord CE4 లో కూడా స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. కాకపోతే స్పీకర్ క్వాలిటీ అండ్ స్టీరియో స్పీకర్స్ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ 2A లో కొంచెం స్పీకర్ క్వాలిటీ తక్కువ క్వాలిటీ ఉంటుంది. అంటే కొంచెం లో క్వాలిటీ కైండ్ ఆఫ్ ఫీల్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అలానే బ్యాలెన్స్ కూడా టాప్ అండ్ బాటమ్ నుంచి అంత వెల్ బ్యాలెన్స్డ్ అన్నట్లు మనకు అనిపించదు. OnePlus లో మీకు ఈ ప్రైస్ పాయింట్స్ లో వచ్చే మిగతా ఫోన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ అవుట్పుట్, బెటర్ స్పీకర్ క్వాలిటీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అండ్ టాప్ అండ్ బాటమ్ స్పీకర్స్ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ కూడా కొంచెం మంచిగా కుదిరిందని చెప్పుకోవచ్చు. సో స్టీరియో స్పీకర్స్ పరంగా ఒక పాయింట్ మనం OnePlus కి ఇవ్వచ్చు, నథింగ్ కంటే కూడా. నెక్స్ట్ అలానే ఆడియో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్లూటూత్ వర్షన్స్ గురించి మాట్లాడుకుంటే నథింగ్ బ్లూటూత్ వర్షన్ 5.3 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో వస్తుంది. అదే మీరు OnePlus లో చూసుకుంటే బ్లూటూత్ వర్షన్ 5.4 ఉంటుంది. ఇంకొంచెం ఫాస్టర్ పేరింగ్ అనేది మనం OnePlus లో అబ్జర్వ్ చేయొచ్చు, నథింగ్ కంటే కూడా. అండ్ నెక్స్ట్ ఇంకా జాక్ పరంగా మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ లో కూడా 3.7 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. Type-C ఇయర్ ఫోన్స్ యూస్ చేసుకోవాలి. Type-C ఇయర్ ఫోన్స్ మీకు తెలిసిందే కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బాధుడు. నెక్స్ట్ IR బ్లాస్టర్. మీరు ఇంట్లో ఒకవేళ ఎలక్ట్రానిక్స్ ఏమైనా ఉంటే అంటే AC కానివ్వండి, స్మార్ట్ బల్బ్స్ కానివ్వండి, టీవీ కానివ్వండి,
స్టెబిలైజర్, సెటప్ బాక్స్లు ఏమైనా కానీ మీరు రిమోట్ కంట్రోల్ లాగా మీ ఫోన్ యూస్ చేసి కంట్రోల్ చేయాలనుకుంటే నథింగ్ ఫోన్ లో మీకు ఐఆర్ బ్లాస్టర్ లేదు, సో రిమోట్ లా మీరు యూస్ చేసుకోలేరు. OnePlus లో మీకు ఐఆర్ బ్లాస్టర్ ఉంది, మీరు రిమోట్ లా కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ SD కార్డ్ ఫీచర్. నథింగ్ ఫోన్ లో మీకు SD కార్డ్ సపోర్ట్ అయితే లేదు, ఓన్లీ 2 సిమ్లు మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. కానీ నాట్ CE4 లో మీకు హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. ఒక సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు అండ్ రెండో సిమ్ కార్డ్ మనం కావాలనుకుంటే సాక్రిఫైస్ చేసి మెమరీ కార్డ్ యూస్ చేయొచ్చు. మెమరీ కార్డ్ అప్ టు 1 TB వరకు మనం యూస్ చేసుకోవచ్చు, అంటే 1 TB ఎక్స్టర్నల్ స్టోరేజ్ మనం వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా ఇంపార్టెంట్ ఫీచర్ NFC ఫీచర్. చాలా మంది వైర్లెస్ పేమెంట్స్ యూస్ చేస్తున్నారు ట్యాప్ టు పే ఫీచర్ కోసం. నథింగ్ ఫోన్ లో మీకు NFC ఫీచర్ ఉంది అండ్ నాట్ CE4 లో మీకు NFC ఫీచర్ లేదు. నేను పర్సనల్ గా ఈ యొక్క ఫీచర్ కోసమైనా కానీ నథింగ్ వైపు వెళ్ళాలి అని చెప్పి నాకు అనిపించింది, ఎందుకంటే నేను రెగ్యులర్ గా NFC ఫీచర్ యూస్ చేస్తూ ఉంటా. ఒకవేళ NFC ఫీచర్ యూస్ చేసుకునే వాళ్ళైతే నథింగ్ ఇక్కడ పాయింట్ వెళ్ళింది, OnePlus ని ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాగా ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ నాకు పర్సనల్ గా బాగా ఫేవరెట్ ఫీచర్, ఇది నాకు చాలా ఇష్టమైన ఫీచర్, కెమెరా. రెండు ఫోన్స్ లో కూడా మీకు డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. నథింగ్ ఫోన్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, Samsung GN9 సెన్సార్ యూస్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది, ఇది Samsung JN1 సెన్సార్ యూస్ చేశారు. ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా మాట్లాడుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అదే మన నాట్ CE4 లో చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇక్కడ Sony LYT600 సెన్సార్ యూస్ చేశారు అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. ఇక్కడ మొత్తం నెంబర్ గేమ్ జరుగుతుందని చెప్పుకోవాలి. ఒకవేళ నెంబర్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఆబ్వియస్ గా నథింగ్ ఫోన్ 2 అనే ఒక స్టెప్ అహెడ్ ఉంటుంది. కానీ ఏది బ్యాలెన్స్డ్ గా ఉంది కెమెరాస్ అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ నథింగ్ మాత్రం అప్డేట్ వచ్చిన తర్వాత సమ్ సార్ట్ కొంచెం స్టేబుల్ గా సెటిల్ అయింది, కానీ ఇంకా 2-3 అప్డేట్స్ ఖచ్చితంగా పడాల్సి ఉంది. బట్ రియల్ లైఫ్ లో నేను చెక్ చేసినప్పుడు 25,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో నాట్ CE4 అనేది ఖచ్చితంగా కెమెరాస్ పరంగా రూల్ చేసింది. దీనికి ఒకవేళ కాంపిటీషన్ రావాలి అనుకుంటే ఈ నథింగ్ కెమెరాస్ లో కాంపిటీషన్ ఇవ్వలేదు, కానీ Redmi Note 13 Pro మళ్ళీ ప్రైమరీ కెమెరా పరంగా చాలా వరకు కాంపిటీషన్ ఇచ్చింది నాట్ CE4 కి. అండ్ సెన్సర్ ముఖ్యంగా Sony LYT600 సెన్సర్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. OnePlus నాట్ CE4 డెడికేటెడ్ కెమెరా రివ్యూ మన ఛానల్ లో అప్లోడ్ చేసా. ఒకవేళ కెమెరాస్ మీద ఎక్కువ మీరు ప్యాషనెట్ గా ఉండి ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పరంగా అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పరంగా మాట్లాడుకుంటే OnePlus కంటే కూడా నథింగ్ అనేది బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో మీరు 4K రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు నథింగ్ నుంచి. సో ఇక్కడ కెమెరాస్ పరంగా కొంచెం కన్ఫ్యూజ్ అవుతానేమో, క్లియర్ గా చెప్తున్నా మంచి స్టేబుల్ కెమెరా అండ్ బెస్ట్ కెమెరా. యాక్చువల్లీ 25,000 రూపీస్ లో బెస్ట్ కెమెరా కావాలనుకుంటే అన్డౌటెడ్ గా నాట్ CE4 ని పిక్ చేసుకోండి. ఇక్కడ Realme 12 Pro Plus ని ఎక్స్క్లూడ్ చేయండి. కానీ నథింగ్ ని కూడా పిక్ చేసుకోవచ్చు ఎలాంటి సమయంలో ఉంటే కేవలం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలి ఫోటోస్ పరంగా, అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో 4K వీడియో కూడా రికార్డ్ చేసుకుంటాను అన్నప్పుడు మాత్రమే నథింగ్ ఫోన్ 2 కెమెరాస్ ని పిక్ చేసుకోండి. ఇంకా ఫైనలీ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే నథింగ్ ఫోన్ లో మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 45 వాట్ వరకు సపోర్ట్ చేసిద్ది, కానీ 45 వాట్ ఛార్జర్ రాడు. రేపో మాపు బాక్స్ పంపించాము, ఫోన్ కి సపరేట్ గా డబ్బులు కట్టాలంటారు, సరిపోయింది. ఈ 45 వాట్ ఛార్జర్ కావాలనుకుంటే సపరేట్ గా మీరు ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 1945 రూపాయలు ఉంది, అంటే దాదాపు 2000 రూపాయల వరకు ఉంది, విడిగా మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే నాట్ CE4 లో చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంది అండ్ 100 వాట్ ఛార్జర్ ని బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ 45 వాట్ ఛార్జ్ యూస్ చేసినప్పుడు అరౌండ్ 1 అవర్ దాకా నాకు టైం పట్టింది, అది 1 hour 5 minutes అవ్వచ్చు, 55 minutes అవ్వచ్చు నథింగ్ ఫోన్ 2 ఫుల్ ఛార్జ్ చేయాలనుకుంటే. అదే నాట్ CE4 నాకు 27 minutes పట్టింది 0 to 100% ఛార్జ్ చేయాలనుకుంటే. సో ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్స్ పరంగా అండ్ బ్యాటరీ పరంగా రెండు విధాల నేను నాట్ CE4 ని క్లియర్ విన్నర్ కింద కూర్చోబెడతా. ఇన్ రియల్ నా చేతిలో నేను యూస్ చేసినప్పుడు కూడా నాట్ CE4 బ్యాటరీని చాలా ఆప్టిమైజ్డ్ గా ఫీల్ అయ్యాను, మంచి బ్యాటరీ లైఫ్ నేను ఎక్స్పీరియన్స్ చేశా. అండ్ ఫైనల్లీ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే రెండు ఫోన్స్ కూడా Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి అండ్ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ నడుస్తున్నాయి. కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ పరంగా మాట్లాడితే నథింగ్ ఫోన్ 2 మీకు 190 grams ఉంటుంది, నాట్ CE4 184 grams ఉంటుంది. రెండు ఫోన్స్ ప్లాస్టిక్ బ్యాక్ తో వస్తుంది కాబట్టి ఇంచుమించు లైట్ వెయిట్ గా అనిపిస్తాయి. బట్ మరీ లైట్ వెయిట్ గా అనిపించేది మాత్రం నథింగ్ కంటే కూడా నాట్ CE4 మరీ లైట్ వెయిట్ గా అనిపించింది. ఇన్ హ్యాండ్ ఫీల్ మీరు ఒకవేళ బ్లాక్ కలర్ పిక్ చేసుకుంటే మాత్రం నథింగ్ డామినేట్ చేసింది. సో ఫైనల్లీ ఇది నథింగ్ ఫోన్ 2 కి అండ్ నాట్ CE4 కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అండ్ వాటి మధ్యలోనే కంపారిజన్. సూటిగా చెప్పు నథింగ్ ఫోన్ 2 పిక్ చేస్తావా నాట్ CE4 ని పిక్ చేస్తావా, నువ్వైతే ఏది పిక్ చేసుకుంటావు అని అడిగితే మాత్రం అవుట్ ఆఫ్ ది బాక్స్ నాకు లుక్స్ అండ్ వీటికంటే కూడా ఫీచర్స్ అండ్ నాకు ఎంత బాగా ఫోన్ ఉపయోగపడుతుంది అండ్ ఫోన్ స్టేబుల్ గా ఉందా లేదా, మంచి బ్రాండ్ నుండి రావడం ఎంత ఇంపార్టెంటో ఫోన్ అంతే స్టేబుల్ గా ఉందా లేదా అండ్ రైట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ నేను యూస్ చేసుకోవడానికి కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ గా ఉందా ఆప్టిమైజ్డ్ గా ఉందా అనేది నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ పాయింట్స్ ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. నేను పర్టికులర్లీ నథింగ్ ఫోన్ 2 కొని మళ్ళీ ఛార్జర్ ని పర్చేస్ చేయకుండా అండ్ కొన్ని ఫ్లాస్ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి రైట్ నౌ నథింగ్ ఫోన్ 2 అయితే నేను ఇప్పుడు పిక్ చేసుకోను. బెటర్ ఐ వెయిట్ ఫర్ నథింగ్ ఫోన్ 3 నెక్స్ట్ జనరేషన్ ఫోన్ కోసం వెయిట్ చేస్తా. ఈసారికి నథింగ్ ఫోన్ 2 పక్కకు పెట్టేసి నాట్ CE4 నేను పిక్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా సజెషన్ కూడా నాట్ CE4 సజెస్ట్ చేస్తా, కానీ మరీ నథింగ్ ని తీసి పక్కకు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైతే UI ని ఎక్కువ ఇష్టపడతారో అండ్ కొంచెం స్మూతర్ ఎక్స్పీరియన్స్ కావాలి అండ్ కేవలం కాల్స్ కోసం మాత్రమే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం అనుకునే వాళ్ళు మాత్రం నథింగ్ ఫోన్ 2 ఖచ్చితంగా పిక్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 2 వర్సెస్ OnePlus నాట్ CE4 ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ని మీకు ఈజీగా మీ ముందు క్లియర్ గా పెట్టానని చెప్పి నేను అనుకుంటున్నా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నా ఫ్రెండ్స్. మర్చిపోయే Moto Edge 50 Pro వీడియో రేపు మార్నింగ్ మీకు పబ్లిష్ అయ్యింది, ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి.